हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నవంబర్ నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ నవంబర్ 2025 సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే అన్ని పండుగలు ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే కార్తీక మాసం అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ నవంబర్ 1వ తారీఖు ఏకాదశితో మొదలైపోయింది శనివారం చాలా విశేషమైనది కార్తీక ఏకాదశి అండి కార్తీక శుక్ల ఏకాదశి శనివారం 1వ తారీఖు సర్వ ఏకాదశి ప్రబోధన ఏకాదశి చిలుక ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఇక నవంబర్ 2వ తారీఖు ఆదివారం యోగిని ద్వాదశి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారండి తులసి మాతకు అలాగే విష్ణుమూర్తికి వివాహం చేసే రోజు అదే చాతుర్మాస వ్రత సమాప్తి కూడా దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారండి నవంబరు 3వ తారీఖు సోమవారం త్రయోదశి అలాగే నవంబరు 4 మంగళవారము వైకుంఠ చతుర్దశి అంటే ఈ వైకుంఠ చతుర్దశిని కూడా చాలా బాగా పూజ చేస్తారు అలాగే ఇక మనకి అందరికీ ఇష్టమైనవి 365 ఒత్తులు వెలిగించడానికి ఎంతో విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి అండి నవంబరు 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి దీన్నే జ్వాలా తోరణం అలాగే దాత్రి పూజ కేశబంధన గౌరీ వ్రతం గురునానక్ జయంతి ఇక నవంబర్ 6వ తారీఖు గురువారము విశాఖ కార్తె నవంబరు 8 సంకష్టహర చతుర్థి అండి శనివారం రోజు వచ్చింది నవంబరు 11 మంగళవారము ఇంద్రసావర్ణి కామన్వాది గోపాష్టమి అండి బుధవారం రోజు గోప అష్టమి నవంబర్ 12 ఇక అక్షయ నవంబరు 13 అక్షయ నవమి నవంబర్ 14 బాలల దినోత్సవం ఆరోగ్యలక్ష్మి వ్రతం నవంబరు 15 శనివారం రోజు సర్వ ఏకాదశి మనకి ఈ కార్తీక మాసంలో 2 శనివారాలు కూడా ఏకాదశితో మొదలైపోయి ఏకాదశితో ముగుస్తుంది చక్కగా రెండు ఏకాదశులు కూడా శనివారం రావటం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది కదా ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా పండుగలాగా ఉంటుంది చక్కగా ఆ స్వామిని శివ కేశవులు ఇద్దరిని పూజించుకోండి ఫ్రెండ్స్ ఇక వృశ్చిక సంక్రమణం అండి 16వ తారీఖు వృశ్చిక సంక్రమణం నవంబర్ 16 వృశ్చిక సంక్రమణం మాస శివరాత్రి 18వ తారీఖు నవంబర్ 18 మాస శివరాత్రి 20 అనురాధ కార్తె అండి ఇక అమావాస్య కౌముదోత్సవం సుఖరాత్రి అని పిలుస్తారు ఇక చంద్రోదయం అండి 21 మార్గశిర మాసం మొదలైపోయింది మార్గశిర శుక్ల పక్షమితో మార్గశిర శుక్ల పాడ్యమితో నవంబర్ 21 శుక్రవారం మొదలైపోయింది ఇక 23వ తారీఖు నవంబరు 23 ఆదివారము శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి అండి వరదా చతుర్థి 24వ తారీఖు వరదా చతుర్థి నవంబరు 25 నాగపంచమి నవంబరు 26 బుధవారం రోజు స్కంద షష్ఠి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా పిలుస్తామండి నవంబర్ 26వ తారీఖు వచ్చింది నవంబర్ 27 మిత్ర సప్తమి నందా సప్తమి నవంబరు 28 కాలభైరవాష్టమి అండి శుక్రవారం రోజు వచ్చింది ఇక నవంబరు 30వ తారీఖు ఆదివారము శుక్రమౌఢ్య ప్రారంభం అండి ఇదండి ఈ నవంబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ కామెంట్కైనా సరే నేను సమాధానం ఇస్తాను జై శ్రీమన్నారాయణ